సార్ మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు సార్ వాకంటే. చెప్పాలి సార్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ మీడియా మిత్రులందరికీ. హ్యాపీ శివరాత్రి రాబోతుంది. హ్యాపీ శివరాత్రి రాబోతుంది. హ్యాపీ ఉగాది. సినిమాలో ఆ లేడీ గెటప్ తప్పిస్తే ఇంకేంటి కొత్తగా ఉండబోతుంది? సోను మోడల్ సార్. బేసికల్లీ మనకి ఈ కొంచెం టైం నుండి మనం ఇన్స్టాగ్రామ్ మోడల్స్ ఎవరైతే చూస్తున్నామో, సో దట్ ఇన్స్పైర్డ్ మీ అన్నట్టు. వాళ్ళు కూడా దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు, బట్ మోడల్ అని పేరు ఉంటుంది వాళ్ళకి. బట్ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే మామూలుగా ర్యాంప్ వాక్ చేసి బట్టలు వేసుకొని వన్ హూ డస్ మోడలింగ్ ఫర్ బ్రాండ్స్ కానీ అది కానీ. సో ఈ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే దే హ్యావ్ ఐ సమ్హౌ ఫైండ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. సో ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని లైలా వచ్చే వరకు ఆ క్యారెక్టర్ చాలా బాగా కనిపిస్తుంది. సినిమాలో ఎంతసేపు ఉండొచ్చు లైలా గారు? లైలా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది సార్. అప్పటి వరకు సోను మోడల్ ఉంటాడు. అండ్ సోను మోడల్ ఈజ్ ఎ బ్యూటీషియన్ అన్నట్టు వాడు. సో వాడికి ఫుల్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ, ఎందుకంటే వాడు ఎట్లాంటి వాళ్ళైనా చమక్ చేసేస్తారు అన్నట్టు. వచ్చిందంతా టేదర్కి 2 రకాల రెస్పాన్స్ వచ్చింది. ఒకటి టేదర్ బాగుందని, రెండోది విక్షసేన మళ్ళీ రొటీన్ రొట్టగొట్టిన సినిమా చేస్తున్నాడు అనే ఒక కామెంట్. ఏమో సార్, నాకైతే రాలేదు సార్ అది. రొట్టగొట్టుడు ఎన్ని సినిమాలలో లేడీ గెటప్ చూసారు సార్? లేడీ గెటప్ క్వశ్చన్ కాదు, కంటెంట్ కావచ్చు, సాంగ్స్ సేమ్. మరి నేనైతే ఇన్లేదు సార్ అది. నాకైతే వీ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు. ఇన్ఫాక్ట్ టీజర్ కావచ్చు, మేము వదిలిన సోను మోడల్ సాంగ్ కావచ్చు, అండ్ ఈ సాంగ్ నుండి ఇంకా 2 పాటలు పెండింగ్ ఉన్నాయి, ట్రైలర్ పెండింగ్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది మా దగ్గర ఇంకా మీకు చూపించాల్సింది. ఈ సబ్జెక్టు సాహు గారి పట్టి కాకపోతే ఎవరు ఒప్పుకోరు అనే ఒక స్టేట్మెంట్ వచ్చారు మీరు. అసలు ఏంటి అంత రిస్క్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా ఈ సబ్జెక్ట్? మీరు విశ్వ కాకుండా ఎవరైనా ఊహించుకున్నారు ఇందులో? చాలా మంది యాక్టర్లు లేడీ గెటప్ వేసుకున్నారు. అప్పట్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఈ జనరేషన్ లో నాకు తెలిసి విశ్వకంట ప్యాషనెట్ హీరో అంటే ఈ క్యారెక్టర్ ని ఒప్పుకునే హీరో నాకే కనిపించ. నేను ట్రావెల్ అయ్యాను. సబ్జెక్ట్ లో ఉన్న రిస్క్ ఏంటి? సాహు గారు ఎగ్జిక్యూషన్ సార్. సబ్జెక్ట్ లో ఉన్న రిస్క్ కాదు, ఎగ్జిక్యూషన్ లో ఉన్న రిస్క్. ఇప్పుడు ఒక హీరోని అమ్మాయిలాగా చూపించాలంటే అది నమ్మశక్యంగా ఉండాలి. కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా జరిగితేనే ఈ కథ ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మేము తీసుకున్న జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అండ్ బాంబే నుంచి మనం మంచి బ్యూటిషియన్ తెప్పించాము. సో అది ప్రాపర్ గా చేయగలిగింది. సాహు గారు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి అది జరిగింది. విశ్వ గారు సార్, ఇందాక మోడల్ కానీ మోడల్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఊహించుకుంటారంటే ఎందుకో సడన్ గా మీ డీజీటీలో ఆ క్యారెక్టర్ గా అనిపించింది నాకు. ఆయన కూడా ఏదో బ్రాండ్స్ ఈ కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా, కొంచెం అలాగే ఏదైనా అని ఉంటుందా? కొంచెం అంటే ఇమాజినరీగా కొంచెం ఎక్కువ ఊహించుకునే, అక్కడ డీజే అంత టాలెంట్ లేకపోయినా బాగా ఎక్కువ ఊహించుకోవడం. లేదు సార్, ఈజ్ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అన్నట్టు. అంటే మీకు ఎంత ఫన్ నడుస్తున్నా కూడా వాడికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ ఎమోషన్ వచ్చేసి ఆ పార్లర్ అనమాట. తన మదర్ మూవీస్ లో మేకప్ ఆర్టిస్ట్, యూజువల్లీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది. సో సింగిల్ మదర్ పెంచుతుంది అనమాట. సో పార్లర్ ఈజ్ హిస్ లాస్ట్ థింగ్, లైక్ వాళ్ళ అమ్మ గుర్తుగా లాస్ట్ మిగిలిపోయింది అది. సో హీ వాంటెడ్ టు చూస్ అంటే బ్యూటీషియన్ అనేది వాడు ప్రొఫెషన్ గా చూస్ చేసుకుంటాడు. సో ఈజ్ అ ప్రొఫెషనల్ బ్యూటీషియన్. అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో వాడి మీద వేసుకోవాల్సి వచ్చింది అనేది సినిమా. అంటే లేడీ గెటప్ లో బాగా జీవించేసినట్టున్నారు. బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు. మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా? మీరు ఏం చేసినా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సార్. సాహు గారు సార్, బాలకృష్ణ గారితో ఒక పెద్ద సినిమా చేశారు, ఇప్పుడు విశ్వ గారితో సినిమా చేస్తున్నారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారితో చేస్తున్నారు ఒక సినిమా, నెక్స్ట్ చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారు కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు. వరుస పెట్ట నాన్ స్టాప్గా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ మీరు ఇండస్ట్రీలో. ఏంటి షైన్ స్క్రీన్స్కి ఏంటి టార్గెట్ ఏంటి మీది, ఏంటి ఏం పెట్టుకున్నారు ఇండస్ట్రీలో? చాలా స్లో ప్రొడ్యూసర్ సార్, నాకన్నా బిజీగా చాలా మంది ఉన్నారు. మరి ఫుల్గా చెప్తున్నారు కాదు ఎంతమందికి ఉన్నాయి అడ్వాన్స్ లెక్కలేదు కదా ఇప్పుడు దాకా?
లేదు అవన్నీ ఎందుకు లేదు కానీ బట్ మంచి మూవీస్ చేద్దామనే ఒక ఇంటెన్షన్ అయితే ఉందండి. అందుకనే డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇది యాక్చువల్ డైరెక్టర్ కూడా చాలా మందికి చెప్పున్నాడు కదా. సో అందరూ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే అందరూ చేయలే హీరోలు అని నాకు వచ్చినప్పుడు ఒక అటెంప్ట్ చేద్దామని చేసి కదా ఇది లైలా. సో డెఫినెట్గా కథలు బాగుంటే ప్రతి హీరోతో పనిచేద్దామని ఉందండి. ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? డ్రీమ్ హీరో కానీ డ్రీమ్ ఉందండి. మల్టీ స్టార్ ఒకటి స్టార్ట్ అవుతుంది, డీటెయిల్స్ చెప్తాను. ఓకే. విశ్వక్ గారు హాయ్. ఇక్కడ ఫస్ట్ ఆవిడ చెప్పండి. అక్క వాళ్ళ ఖరాబ్ అయితే 2 రోల్స్ చేశారు కదా, సో లైలా ప్లస్ సోను మోడల్, ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది మీకు? డెఫినెట్లీ లైలా విల్ బి మెమరబుల్ అండి. అది నాకు మళ్ళీ జీవితంలో ఆబ్వియస్లీ చేసేసిన కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి, బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్. నేను యాజ్ యాక్టర్ ఉంటుంది కదా, నేను ముంబైలో ఫిలిం స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను